హలో అండి, హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం వచ్చేసి ఇదొక వర్క్ బ్లౌజ్ అండి. ఇలా వచ్చింది వర్క్. ఇప్పుడు మనం దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఇక్కడ నెక్ పెద్దగా ఉందండి, నెక్ పెద్దగా ఉందని చెప్పేసి నేను ఇక్కడ కుట్టేసాను దగ్గరగా ఉండడానికి. వేసేసి ఇక్కడ ఒక పిన్ని పెట్టాను అనమాట, కదలకుండా ఉండటానికి. ఓకేనండి, ఇప్పుడు మనం దీన్ని ఎలా స్టిచ్ చేసుకుందామో చూద్దాం. ఇలా పెట్టేసుకోండి కదలకుండా. మనకి ఈజీగా అయిపోతుంది కానండి నెక్, కానీ స్టోన్స్ ఉంటే ఇబ్బంది అవుతుంది. స్టోన్స్ ఉంటే సూది కింద పడిపోయింది అనుకోండి, మనకి సూది ఖరాబ్ అవుతుంది అన్నమాట. మళ్ళీ మార్చేసుకోవాలి సూది. ఒక సైడ్ ఏమో ఎక్కువ వెడల్పు ఇచ్చాడండి, ఇంకో సైడ్ ఏమో తక్కువ ఇచ్చాడు అనమాట. నెక్ కూడా చూపిస్తాను మీకు, అది కూడా నేను అలా ఇచ్చాడు. మనమేమో సెట్ చేసేసరికి మనకు కొంచెం లేట్ పడుతుంది అనమాట. ఓకేనండి, ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకొని మిడిల్లో అక్కడక్కడ టక్స్ పెట్టుకుందాం. ఇప్పుడు దీని మీద కుట్టు రానిద్దామండి. చూసారా, నెక్ ఇటేమో తక్కువ ఉందండి, అటేమో ఎక్కువ ఇచ్చాడు నెక్. కాకపోతే మనకు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు అంత ప్రాబ్లమే ఉండదు, అంటే కనిపించింది కాబట్టి. ఎందుకంటే రైట్ సైడ్ మన క్లారిటీ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ అంటే మనకి అంతగా కనిపించదు. ఇలా కుట్టేసుకొని ఇప్పుడు దీని మీద కుట్టు రాని చేసేయండి. స్టోన్స్ మీద పడితే ఇంకా అంతే సంగతులండి. చూసుకొని జాగ్రత్తగా వేయండి, అంటే కొత్తవారు. ఓకేనండి, ఇలా వస్తుందన్నమాట. చూసారా,
మనకి ఇటు సైడ్ ఎక్కువ ఉందన్నమాట, ఇటు సైడ్ తక్కువ ఉంది. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీని మీద కుట్టేసుకుందాం. ఇటువంటి బ్లౌజులకి గమ్ అంటించకూడదండి. గమ్ అంటిస్తే మళ్ళీ మనకి ఇలా కుట్టడానికి ఇబ్బంది అవుతుంది. అన్నిటికీ గమ్ అంటించకూడదు. ఇప్పుడు వేస్ట్ మొత్తం కట్ చేసుకుందాం. ఇలా వచ్చిందనమాట. ఓకేనండి. ఇది చూసారా నెక్ ఎంత తగ్గిందో? ఇటు ఇటు చూడండి ఎలా ఉందో. ఈ నెక్ ఇది పైకి ఉంది, ఇదేమో కిందకుంది. అంటే అలా ఇచ్చాడనమాట. మనం అలానే కుడితే మన కస్టమర్స్ ఊరుకోరు కదా, అందుకని చెప్పేసానని ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఖర్చులో పోతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఈ 1/2 ఇంచ్ ఖర్చులో పోతుంది. ఇక్కడ చూడండి ఇంచు గ్యాప్ ఇచ్చాడు. అయినా ఇటు వచ్చేసి మనకి కనిపించదు కాబట్టి లెఫ్ట్ సైడు ఏం కాదండి. ఇలా వర్క్ బ్లౌజ్ని ఇలా కుట్టుకోండి. నెక్ కూడా మనకి అంత వెడల్పు వచ్చింది కదా ఇందాక. ఇప్పుడు చూడండి మనకు కావాల్సినటువంటి వెడల్పే వచ్చింది. ఇలా ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.